ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అరెస్ట్ అయిన పాస్టర్ అభినయ్ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. 2029 ఎన్నికల కోసం పెద్ద ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజకీయంగా ఎదగడానికి మొదట అస్త్రంగా దాడి కుట్ర చేసినట్లు తేల్చారు. ఈ దాడి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు తోడు పాదయాత్రకు అభినయ్ టీం సిద్దమైనట్లు తెలుస్తోంది. దాడి తర్వాత ఆసుపత్రి నుంచే మీడియా ద్వారా పిలుపునివ్వాలని అటు స్క్రిప్ట్ సిద్దం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బలపడేలా దాడికి ఘటనను ప్లాన్ చేశారు. ఇక దీనికోసం ఆయనతో పనిచేసేందుకు కొందరిని ఈ మధ్యనే తనతో చేర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాడి ఘటనలో బండారం బయటపడకపోతే పాడేరు నుంచి పాదయాత్ర మొదలు పెట్టేందుకు స్కెచ్ వేసినట్లు సమాచారం. అరెస్ట్ అయిన పాస్టర్ అభినయ్ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. 2029 ఎన్నికల కోసం పెద్ద ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజకీయంగా ఎదగడానికి మొదట అస్త్రంగా దాడి కుట్ర చేసినట్లు తేల్చారు పోలీసులు. ఈ దాడి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు తోడు పాదయాత్రకు అభినయ్ టీం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక దాడి తర్వాత ఆసుపత్రి నుంచే మీడియా ద్వారా పిలుపునివ్వాలని స్క్రిప్ట్ సిద్దం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బలపడేలా దాడికి ఘటనలు ప్లాన్ చేశారు. ఇక దీనికోసం ఆయనతో పనిచేసేందుకు కొందరిని ఈ మధ్యనే తనతో చేర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక దాడి ఘటనలో బండారం బయటపడకపోతే పాడేరు నుంచి పాదయాత్ర మొదలు పెట్టేందుకు స్కెచ్ వేసినట్లు సమాచారం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే పాడేరులో పాస్టర్ అభినయ్ పై జరిగిన దాడి అంతా స్క్రిప్ట్ అని పోలీసులు తేల్చడం మనం చూస్తున్నాం. మరి ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు? విచారణ ఎక్కడి వరకు వచ్చింది? అసలు అభినయ్ వర్షన్ ఏ విధంగా ఉంది? చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా కూడా పాస్టర్ అభినయ్ దర్శన్ అనేటటువంటి పేరైతే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గత 3 రోజుల క్రితం ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పాడేరు నియోజకవర్గం నీరుతోటపాలెం గ్రామంలో జరిగినటువంటి హత్యాయత్నం ఘటనకు సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన అంతా కూడా పూర్తిగా ఒక ఫేక్ అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అల్లూరు జిల్లా పోలీసులు ఎస్పీ అమిత్ బార్దర్ అయితే తేల్చి పారేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే 2029 ఎన్నికల టార్గెట్ గా కూడా ప్రజల్లోకి వచ్చేందుకు ఒక ప్రయత్నం చేసినటువంటి ఏదైతే పాస్టర్ అభినయ్ దర్శన్ అనేటటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి పథకం ప్రకారం ఇదంతా కూడా జరిగిందంటూ కూడా పోలీసులు అయితే నిజ నిర్ధారణ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఘటనలో పాల్పడినటువంటి వ్యక్తులతో పాటు ఏదైతే దీనికి పథకం రచించినటువంటి అభినయ్ దర్శన్ కూడా మన సాయంత్రం అయితే అదుపులోకి తీసుకొని నిన్న మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే రాజకీయంగా ఎదగడానికి మొదట అస్త్రంగా కూడా అభినయ్ దర్శన్ ఈ దారిని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా సినిమాలో నటించేటటువంటి అనుభవం ఉండడంతో అలాంటి యాక్టింగ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆడేరు అనేసరికల్లా పూర్తిగా కూడా అల్లూరు జిల్లాలో ఉండేటటువంటి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ శాతం కూడా అక్కడ ఉండేటటువంటి గిరిజనులు వారంతా కూడా అమాయకులు. అయితే ఈ అమాయకుల్ని నమ్మించేటటువంటి ప్రక్రియ చేసినటువంటి ప్రయత్నంలోనే అభినయ్ దర్శన్ తనపైన తానే దాడి చేయించుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అలాగే అక్కడ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తులు తనపైన దాడి చేశారు, తనని హతమార్చే ప్రయత్నం చేశారంటూ కూడా అబద్ధాల మాటలు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. పూర్తిగా కూడా చూసుకుంటే అభినయ్ దర్శన్కి సంబంధించినటువంటి చాటింగ్స్ కావచ్చు లేదా ఆ దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆ చాటింగ్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా ద్వారా చేసుకున్నటువంటి చాటింగ్స్ అన్నిటిని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ ఘటన అంతా కూడా అవాస్తవం, అభినయ్ దర్శనే దీనికి కర్త కర్మ క్రియ కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే మొదట నిందితుడిగా కూడా అభినయ్ దర్శన్ పేరు కూడా చేర్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు ఎఫ్ఐఆర్ లో 5 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు కూటమి ప్రభుత్వం పైన బురద జల్లడంతో పాటు ఏదైతే 2029 సంబంధించినటువంటి
ఎన్నికలు ఏవైతే రాబోతున్నాయో సార్వత్రిక ఎన్నికల టార్గెట్ గా కూడా ఇదంతా కూడా ఈ కుట్రకి ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. దాడి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో పాదయాత్ర కూడా అభినయ్ దర్శన్ అండ్ టీం కూడా ప్రయత్నాలు జరుపుతున్నట్లు కూడా ఒక రకమైనటువంటి సమాచారం కూడా అందుతుంది. అయితే ఆసుపత్రి నుంచే మీడియా ద్వారా కూడా పూర్తిగా పిలుపునిచ్చేందుకు కూడా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లు కూడా సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఏదైతే తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో పార్టీ పెట్టినటువంటి 2 ఏళ్లకే అక్కడ ఉన్నటువంటి తమిళ నటుడు ముఖ్యంగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గెలుపొందడంతో పాటు ముఖ్యమంత్రిగా కూడా అధిష్టానం సాధించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే అలాంటి ఆ ప్రయత్నం కూడా ఇక్కడ అభినయ్ దర్శన్ చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా దాంతోనే అదే ఫార్ములాను కూడా మన ఆంధ్రప్రదేశ్ లోనే వాడేందుకు కూడా అభినయ్ దర్శన్ ప్రయత్నం చేశాడు. అయితే అదంతా కూడా పూర్తిగా బెడిసి కొట్టడంతో పాటు పోలీసులు రంగంలో దిగిన తర్వాత వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా చూసుకుంటే అభినయ్ దర్శన్ 3 వివాహాలు చేసుకున్నట్లు కూడా ఒక రకమైనటువంటి సమాచారం కూడా అందుతుంది. ముఖ్యంగా చూసుకుంటే జలసాలకు అలవాటు పడడంతో పాటు సినిమాల్లో ఉన్నటువంటి కాస్త కోస్త నాలెడ్జి ఆ నాలెడ్జిని ప్రజలపైన రంగరించి అలాగే తనపైన దాడి జరిగిందంటూ కూడా ఒక రకమైనటువంటి ఆ సింపతి ద్వారా ప్రజల మధ్యకి వెళ్లి తన పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నం కూడా చేశాడు. అలాగే ఇటీవల కాకినాడలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే భరోసా పార్టీకి సంబంధించినటువంటి సభ ఏదైతే ఉందో సభ తర్వాత కొంతమందిని తన కింద నియమించుకొని వారి ద్వారా కూడా పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించినటువంటి నగదు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో నగదు లావాదేవీలు జరిపేందుకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వచ్చే ఎన్నికల సమయానికి తన పార్టీని ఏపీలో బలోపేతం చేసేందుకు ఈ దాడి కుట్ర మాత్రం మొదటగా ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. తన పైన దాడి చేశారంటే ఒక విధంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ రావడంతో పాటు ఏదైతే క్రిస్టియన్ వర్గాలకు సంబంధించిన వారి సపోర్ట్ కూడా వస్తుంది. దీని ద్వారా రాష్ట్రంలో మత ఘర్షణలు కూడా రేకెత్తించవచ్చు. అలాగే పార్టీని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి తన సింపతిని పోగేసుకోవచ్చు అని ఆడినటువంటి డ్రామా ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా రివర్స్ నేపథ్యంలో అభినయ్ దర్శన్తో పాటు అతను ఆచరించినటువంటి కూడా చేస్తుంది. అలాగే దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నారనే దానిపైన కూడా పోలీసులు అయితే పూర్తిగా కూడా దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో చంద్రశేఖర్ ప్రధానంగా ఎప్పుడైతే ఇతను ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో కొంతమంది పాస్టర్లు కూడా వెళ్లి కలవటం, ఒకవేళ ఇది దాడి అనేది నిజంగా జరగకపోయి ఉంటే ఇది కావాలనే వాంటెడ్ గా చేసిన దాడి అయి ఉంటే కనుక అటు క్రైస్తవ సంఘాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి ఉంటుందని ముందుగానే వార్న్ చేశారు. మరి క్రైస్తవ సంఘాల నుంచి గానీ లేదంటే వాళ్ళ తరపు నుంచి గానీ ఎటువంటి వ్యతిరేకత కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ అభినయ్ పైన? రైట్. వాస్తవానికి చూసుకుంటే ఏదైతే అభినయ్ దర్శనకు సంబంధించినటువంటి దాడి తర్వాత ఆయన విశాఖకి తీసుకురావడం అరెస్ట్ అయిన పాస్టర్ అభినయ్ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. 2029 ఎన్నికల కోసం పెద్ద ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజకీయంగా ఎదగడానికి మొదట అస్త్రంగా దాడి కుట్ర చేసినట్లు తేల్చారు. ఈ దాడి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు తోడు పాదయాత్రకు అభినయ్ టీం సిద్దమైనట్లు తెలుస్తుంది. దాడి తర్వాత ఆసుపత్రి నుంచే మీడియా ద్వారా పిలుపునివ్వాలని స్క్రిప్ట్ సిద్దం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బలపడేలా దాడికి ఘటనలు ప్లాన్ చేశారు. ఇక దీనికోసం ఆయనతో పనిచేసేందుకు కొందరిని ఈ మధ్యనే తనతో చేర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాడి ఘటనలో భండారం బయట పడకపోతే పాడేరు నుంచి పాదయాత్ర మొదలుపెట్టేందుకు స్కెచ్ వేసినట్లు సమాచారం. చంద్రశేఖర్, మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే ఇప్పటికే క్రైస్తవ సంఘాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇదంతా డ్రామా అని కనుక ఒకవేళ బయటకు వస్తే ఖచ్చితంగా క్రైస్తవ సంఘాల నుంచి కఠిన చర్యలు ఉంటాయని కానీ లేదంటే వాళ్ళ తరపు నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా ప్రకటిస్తామని చెప్పి కూడా మొన్న అభినయ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు హాస్పిటల్లో కొంతమంది వెళ్లి పాస్టర్స్ కలవడం కూడా మనం చూసాం. మరి ఇప్పుడు పోలీసులు నిజం తేల్చినట్లుగానే ఇదంతా డ్రామా ప్రీ ప్లాన్ గానే ఈ దాడికి అతనే డ్రామా కొనసాగించాడు, అతనే ప్లాన్ చేసుకున్నాడని కూడా తెలుస్తుంది. మరి ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు క్రైస్తవ సంఘాల నుంచి? చంద్రశేఖర్.
ఖచ్చితంగా చూసుకుంటే ఏదైతే అభినయ్కి సంబంధించినటువంటి వీడియో రిలీజ్ అయిన తర్వాతే పెద్ద ఎత్తున కూడా క్రైస్తవ సంఘాలంతా కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఆయన పైన జరిగినటువంటి దాడి వాస్తవం అయితే దాన్ని ఖండిస్తున్నామంటూ కూడా చెప్పి, మరోవైపు కొన్ని వీడియోలు కూడా కొంతమంది క్రైస్తవుల మతానికి సంబంధించినటువంటి పాస్టర్లు కావచ్చు లేదా క్రైస్తవానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కూడా సోషల్ మీడియా వేదికగా ఏదైతే అభినయ్ దర్శన్ పైన ఒకటి కూడా పాజిటివ్ కామెంట్ అయితే వచ్చినటువంటి పరిస్థితి ఏ కోసాను కూడా కనిపించినటువంటి దాఖలు కూడా ఎక్కడా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ దాడి వెనక ఎవరున్నారనే వ్యక్తులు అయితే ఉన్నారో ఈ దాడి పైన ఖండించడంతో పాటు వాస్తవానికి ఈ దాడిగా నిజంగా జరిగినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదే కానీ ఈ దాడి కానీ నిజం కాకపోతే ఈ దాడికి సంబంధించినటువంటి డ్రామాకు తెర తీసినటువంటి వ్యక్తుల పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ క్రైస్తవ సంఘాలంతా కూడా ఒకసారి గొంతెత్తి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే అభినయ్ దర్శన్ విశాఖలో ఉన్నటువంటి ఏజిఎం హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సమయంలో కొంతమంది క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి పాస్టర్లంతా కూడా అభినయ్ దగ్గరికి అయితే రావడం జరిగింది, పరామర్శించడం కూడా జరిగింది. పరామర్శించిన తర్వాత ఆయనకి సంబంధించినటువంటి దాడి ఏ విధంగా జరిగిందనే వాస్తవ విషయాలను కూడా అడిగి తెలుసుకోవడంతో పాటు కొన్ని వ్యాఖ్యలు కూడా వారంతా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వాస్తవానికి ఈ దాడి ఎవరైనా చేసేలా లేదా మీకు మీరుగా చేయించుకున్నారని అడిగేటటువంటి సమయంలో కూడా అభినయ్ అసలు నాకు అంత అవసరం ఏముంది, నేను చేయించుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కూడా వారి మాటలను కూడా కొట్టి పారేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాస్తవ విషయాన్ని పోలీసులు బయట పెట్టిన తర్వాత ఇటు క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలంతా కూడా పెద్ద ఎత్తున కోపోద్రిక్తులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రజల్లో కాస్తో కోస్తో క్రైస్తవ మతంపై ఉన్నటువంటి నమ్మకం కూడా పూర్తిగా దిగజారిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతి తక్కువ సమయంలో మాస్టర్ గా ఎదిగినటువంటి అభినయ్ దర్శన్ ఇలాంటి పనికి పూనుకోవడంతో పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత వస్తున్నట్టు కూడా వారంతా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు అభినయ్ దర్శన్ తో పాటు అతనికి సహకరించినటువంటి వ్యక్తులపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారంతా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా చూస్తుంటే గతంలో ఎన్నడూ కూడా క్రైస్తవ మతానికి సంబంధించి ఇలాంటి పనులు కూడా ఎవరు చేసినటువంటి దాఖలు ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు చూసుకుంటే అభినయ్ దర్శన్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీకి సింపతి గెయిన్ చేసుకోవడంతో పాటు తనపైన కూడా పెద్ద ఎత్తున సింపతి వస్తుంది. 2029 ఎన్నికల్లో పూర్తిగా కూడా అన్ని నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలబెట్టి గెలిచి ఏదైతే తమిళనాడులో విజయ్ గెలిచిన మాదిరిగానే ఇక్కడ కూడా తాను కూడా అంటే చంద్రశేఖర్ పోలీసులు అయితే ఇది మొత్తం డ్రామాగా ఇదంతా స్క్రిప్ట్ అంతా ముందుగానే రాసుకుని దాడికి ప్లాన్ చేసినట్లుగా తేల్చారు. మరి అభినయ్ ఒప్పుకున్నాడా దానికి సంబంధించి? అవును అని చెప్పి గానీ సమాధానం రావటం కానీ అభినయ్ నుంచి ఎటువంటి ఎంక్వైరీ కొనసాగుతుంది అనుకోవచ్చు? చూసుకుంటే మొన్న సాయంత్రం అభినయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అభినయ్కి ముందు వారికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని వారిని విచారించిన తర్వాతే వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఏదైతే ఈ హత్యాయత్నానికి సంబంధించినటువంటి డ్రామాకు మొదటగా పథకం రచించినటువంటి అభినయ్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాల్గొన్నటువంటి వ్యక్తులకి ఎటువంటి నగదు కూడా ఇవ్వలేనటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత పోలీసుల దర్యాప్తు అయితే చాలా వేగవంతంగానే పూర్తి అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఇటు అభినయ్ దర్శన్ అనేటటువంటి వ్యక్తి ఇటు భరోసా పార్టీ పెట్టిన తర్వాత ఒక పార్టీకి అధినేత అధ్యక్షుడు అయినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలోనే ఈ వీడియోలన్నీ కూడా బయటకు రావడం, అభినయ్ దర్శన్ సంబంధించినటువంటి ఆడియోలు కావచ్చు లేదా ఆయన ఎవరెవరితోనైతే మాట్లాడుకొని ఒప్పందం కుదుర్చుకున్నాడో ఆ ఒప్పందం కుదుర్చుకున్నటువంటి వ్యక్తుల నుంచి కూడా పోలీసులకు సమాచారం అందడంతో ఆ దిశగా కూడా దర్యాప్తు చేసిన తర్వాత వాస్తవ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే నిన్న చూసుకుంటే ఏదైతే చింతపల్లి పోలీస్ స్టేషన్ లో అభినయ్ దర్శన్ దాదాపు 6-7 గంటల పాటు కూడా పోలీసులు విచారించిన తర్వాత వాస్తవాలన్నీ కూడా అభినయ్ దర్శన్ అయితే ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 3 వివాహాలు చేసుకున్నట్లు కూడా అభినయ్ అయితే పోలీసులకు సంబంధించినటువంటి విచారణలో పూర్తిగా కూడా విషయాలన్నీ వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. గతంలోనే తను కేవలం సినిమా రంగంపై ఉండేటటువంటి మక్కువ, సినిమా రంగంలో ఉండేవాడిని. అయితే ఆ మక్కువ విడిచిపెట్టిన తర్వాత ఏదైతే క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో పాస్టర్ గా అవతారం ఎత్తినట్లు కూడా పోలీసులు అయితే తేల్చారు. అయితే ఆయన పూర్తి తరహాలో పాస్టర్ కాదని ఇటీవల కాలంలోనే పాస్టర్ గా అవతారం ఎత్తాడంటూ కూడా పోలీసులు అయితే తేల్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు పాడేరుకు సంబంధించి ముఖ్యంగా కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలంతా కూడా అమాయకపు గిరిజన పిల్లలు, ఎక్కువగా నిరక్షరాస్యత కలిగినటువంటి ప్రజలు. అయితే ఈ నిరక్షరాస్యత కలిగినటువంటి ప్రజల ద్వారా బయటికి వెళ్ళాలి, ఏదంటే సిటీల్లో పరిధిలో కానీ ఎక్కువగా కూడా తను ఈ క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ప్రచారం చేసినా లేదా తన పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ రూపొందించినా ఎక్కువగా అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎక్కువగా తిరస్కరించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో అయితే ఎక్కువగా అమాయకపు గిరిజనులకి
పూర్తిగా కూడా వారి బ్రెయిన్ లోకి చొచ్చుకుపోయి క్రైస్తవాన్ని బోధించడంతో పాటు ముఖ్యంగా వారికి సంబంధించి సమస్యలు బయటికి పెడతానంటూ కూడా అభినయ్ దర్శన్ ఇలాంటి కథ రూపొందించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం డ్రామాకు తెరతీసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మరికొంతమంది కూడా దీంట్లో ఉండేటటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా ఆ దిశగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రత్నం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.